హలో! హలో మేడం. ఆ! చెప్పండి. ఎక్కడి నుంచి ఆ! మేడం. చేస్తారండి? మేడం అది వైజాగ్ నుంచి మేడం. ఎక్కడి నుంచండి? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి. వీలైతే మీ నేమ్ చెప్పగలుగుతారా? నా పేరు కిరణ్ మేడం. కిరణ్ గారు. ఓకే అండి. కిరణ్ గారు చెప్పండి. మేడం అది సార్ ఇప్పుడు అంటుంటారు. అది అంటే మనం బాల్ అనేది ఇటువైపు ఎంత వెళ్తే అటువైపు అంత వెళ్తది అంటారు కదా! హ్మ్. అంటే మనం ఎంత కష్టపడితే అంత హ్యాపీనెస్ వస్తదా? లేకపోతే ఎంత సుఖపడితే అంత హ్యాపీనెస్ వస్తదా అని డౌట్‌గా ఉంది మేడం. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. 2 కూడా మీరు మీ వాయిస్ మ్యూట్ చేయండి కిరణ్ ఎంతైతే గారు. మీరు ఆనందిస్తారో, ఆనందం అని అనుకుంటారో, అంత మీకు బాధ గూడా వస్తుంది. హ్మ్. బాధ, బాధ 2 అపోజిట్ ఉంటాయి. హ్మ్. ఒకటే పొందటం అనేది సాధ్యపడదు. హ్మ్. మనం మార్నింగ్ లేసి, తెల్లవారుజామున లేసి, మన ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది బాధతో కూడుకున్నది కదా! హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఉంటే ఫిట్‌నెస్ ఒస్తది. అవును. దానికి తగ్గ ఆనందం మనకొస్తది. హ్మ్. అలా గాకుండా మార్నింగ్ లెగకుండా దుప్పటి మూసుకేసి పడుకున్నామనుకోండి, చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. ఆ హ్యాపీనెస్ తగ్గట్టుగా మళ్ళీ ఏమవుతుంది మనకి హెల్త్ పాడవుతుంది. మళ్ళీ హాస్పిటలైజ్డ్ అవ్వటమో, లేకపోతే మెడిసిన్ ఏసుకోవటమో ఏదో ఒకటవుతుంది. అవును. అలా 2 వైపులా ఉంటుంది. చాలా మందికి కావాల్సిందేంటంటే కేవలం ఆనందం ఒకటొస్తే చాలు. బాధ అవసరం లేదనుకుంటూ ఉంటారు. హ్మ్. ఎంత ఆనందిస్తే అంత బాధ గూడా వస్తుంది. బాధపడితే కాదు. ఎంత బాధను అనుభవిస్తున్నామో అంత ఆనందం గూడా వచ్చే అవకాశం ఉంది. చూడండి ఆయన చాలా సార్లు చేశారు.